పుట్టలపాక కుమారస్వామి తాళ్ళ మల్లేశం పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి బండి కుమారస్వామి వీళ్ళు దళితుడు నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అని దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే. 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళ సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు. మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను వీళ్ళు ఏం చేస్తాను? ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా? నేను మీ పోలీసు వాళ్ళని మేము మిమ్మల్ని ఒక్కటినే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు న్యాయం చేయండి, అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఆ కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా మామయ్య పొద్దున 11:30 నుంచి 12 మధ్యలో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాం. మా ల్యాండ్ మాకు ఇవ్వనందుకే మా అమ్మాయి మాకు 6 గుంటలు 6 ఎకరాలు 20 గుంటలు ఉండేది. 5 ఎకరాలు మేము అమ్మినాం. ఇంకా ఎకరము 20 గుంటలు జాగు ఉండేది. అది మాకు ఇవ్వడానికి వాళ్ళకు ధరించాక దాన్ని కబ్జాలు చేసి అవి చేసి ఇవి చేసి మా మామయ్యను వేదన పడి ఆయన ఇట్లా వేసుకున్నాడు. నోటికి వచ్చిన నువ్వు మాదిగోనివిరా, నువ్వు మా మీదకి డిమాండ్ చేస్తావారా, నువ్వు మా దగ్గరకు వస్తే నేను చంపుతావు, బండి కుమార్ గారు నేను చంపుతాను, నువ్వు మాదిగోని నా దగ్గరకు వచ్చి అడుగుతాను వారా అని చెప్పని మా మామయ్యను చంపేస్తా అని చెప్పని కూడా బెదిరింపులు వచ్చాయి మా మామయ్యకి. ఆయన ఆ మానవవాదులు తట్టుకోలేక చేసుకున్నాడు. మాకు న్యాయం చేయకపోతే మేము మా కుటుంబం అంతా పెట్రోల్ పోసుకొని తగ్గ మేము ఇక్కడ రోడ్డు మీద పెట్రోల్ పోసుకొని తగ్గల పెట్టుకున్నాం. మాకు న్యాయం జరగాలి. ఎవరు వచ్చినా సంబంధం లేదు, ఎంత పెద్ద రాజకీయం వచ్చినా ఎవరు వచ్చినా మాకు ఇప్పటి వరకు ఏ రోజుల నుంచి ఒక్క న్యాయం జరగలేదు. మాకు న్యాయం ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మాకు ఎవరు ఎంత పెద్ద సార్ వచ్చాని ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. ఇక్కడ జరగకపోతే కానీ శవాన్ని తీసేదే లేదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.